నమస్కారం. ప్రియమైన మిథున రాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 ఆగస్టు 7 శుక్రవారం రోజు మీ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మీరు ఆలోచిస్తున్న ఒక విషయానికి ఈ రోజు స్పష్టత లభించే యోగం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత జరిగే ఒక సంభాషణ లేదా స్నేహితుల నుంచి వచ్చే సమాచారం మీ ప్రణాళికకు కొత్త దిశను చూపవచ్చు. అయితే వివరాల్లోకి వెళ్లే ముందు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే మిథున రాశి వారికి ఈ రోజు బుధ మరియు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల సంభాషణ చాతుర్యం, సృజనాత్మకత రెట్టింపవుతాయి. ఉద్యోగస్తులకి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు లభించే అవకాశం ఉంది. పై అధికారులు మెప్పు పొందుతారు. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం గురించి సమాచారం అందవచ్చు. ఆర్థిక విషయాల్లో ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు రావడానికి అవకాశం ఉంది. అయితే కొత్త పెట్టుబడులు తొందరపడి పెట్టవద్దు. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లతో సంబంధాలు ఏర్పడతాయి. రాతపూర్వక ఒప్పందాలు జాగ్రత్తగా చదివి సంతకం చేయండి. కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ప్రయాణికులకి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. సాయంత్రం సమయం స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపడం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా మాటిమాటికి అలసట కనిపించవచ్చు, కాబట్టి తగినంత నిద్ర అవసరం. ఇక మిథున రాశి వారికి ఈ రోజు ప్రత్యేక హెచ్చరిక. ఆలోచించకుండా మాట్లాడడం వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మాటల్లో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మిథున రాశి వారు ఈ రోజు చేయాల్సిన పరిహారం, శుక్రవారం అయినందున లక్ష్మీదేవికి తెల్లని లేదా గులాబీ రంగు పుష్పాలు సమర్పించి ఓం శ్రీం మహాలక్ష్మి నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీంతో పాటు పచ్చని పెసలు దానం చేయడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం కూడా లభించి సంభాషణ నైపుణ్యం, వ్యాపార లాభాలు మెరుగుపడతాయి. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈ రోజు శుభ సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలంటే కామెంట్ లో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని టైప్ చేయండి. ఇలా ప్రతిరోజు ఖచ్చితమైన రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వజన సుఖినో భవంతు.